पूरा लोकल ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటూ పాటలు పాడే ప్రముఖ సింగర్ కల్పన అకస్మాత్తుగా ఆసుపత్రి పాలయ్యారు. ఆత్మహత్యాయత్నం చేసిన సింగర్ కల్పనకు హాస్పిటల్లో చికిత్స కొనసాగుతుంది. అయితే ఆమె స్పృహలోకి వచ్చారని, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని, ప్రాణాపాయం ఏమీ లేదని వైద్యులు చెబుతున్నారు. కల్పన భర్త ప్రసాద్ చెన్నైలో ఉండడంతో నిజాంపేటలోని తన ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. ఆమె ఆత్మహత్య ఘటన నేపథ్యంలో కల్పన భర్త ప్రసాద్ను పోలీసులు విచారిస్తున్నారు. కల్పన స్లీపింగ్ పిల్స్ ఎక్కువ సంఖ్యలో మింగి ఆత్మహత్యాయత్నం చేసినట్లు వైద్యులు చెప్తున్నారు. 2 రోజులైనా ఇంటి తలుపులు తీయకపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చి చెన్నైలో ఉన్న ఆమె భర్త ప్రసాద్కు, ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. అయితే తాము ఇంట్లోకి వెళ్లిన సమయంలో కల్పన గాఢ నిద్రలో ఉన్నారని, ఆ స్థితిలో ఆమెను వీల్ చైర్లో ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఆల్ ఆఫ్ సడన్ గా కల్పన ఎందుకు సూసైడ్ అటెంప్ట్ చేసిందన్నది మిస్టరీగా మారింది. వ్యక్తిగత ఇబ్బందులా, ఇంకేమైనా కారణాలున్నాయా? కల్పన హైదరాబాద్లో ఉంటే భర్త ప్రసాద్ చెన్నైలో ఎందుకుంటున్నారు? 2 రోజులుగా అసలు కల్పనకు ప్రసాద్ ఎందుకు ఫోన్ చేయలేదు? స్థానికులు సమాచారం ఇచ్చేదాకా భర్తకు తెలియకుండా ఉంటుందా? ఇలా ఎన్నెన్నో ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి. ప్రస్తుతం కల్పన భర్తను విచారిస్తున్నట్లు, విచారణ తర్వాత పూర్తి విషయాలను వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి పూరా లోకల్.